ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒకరోజు ముందే సోమవారం సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమతా ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్ గ్రౌండ్ వద్ద నుండి పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం వరకు వెళ్లి తిరిగి వీఆర్సీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి చైతన్య వేదిక అమృత్ మాట్లాడుతూ అంబేద్కర్ను కులమతాలకు అతీతంగా గౌరవించాలన్నారు. భారత ప్రజలకు ఓటు హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కులు కల్పించిన అంబేద్కర్ అందరివాడన్నారు. ఈ సమతా ర్యాలీలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వారసులు పాల్గొన్నారని అన్నారు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన మత విశ్వాస ఆరాధన స్వేచ్ఛను హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించి మనకు మనమే సమర్పించుకుంటున్నాము. జై భీమ్, జై 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 భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు అమృత్. ఈరోజు నెల్లూరు నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ఒకరోజు ముందే అనగా ఏప్రిల్ 13వ తేదీన గత 5 సంవత్సరాలుగా సమతా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమతా ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఆయన్ని ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాత. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 130 మంది కోట్లందరూ కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఉపయోగించుకున్నటువంటి ఓటు అనే వజ్రాయుధాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కల్పించినదే. ఇటువంటి ఎన్నో హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాత ఒక జయంతి ఉత్సవాలను కేవలం ఒక కులానికి పరిమితం చేశారు. ఇటువంటి కులానికి పరిమితమైన వ్యక్తి కాదు. దేశంలో ఉన్నటువంటి 550 పైచీలకు జిల్లాల్లో ప్రతి ఒక్క గ్రామాన కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలియజేయడానికి కోసం ఈ యొక్క సమతా ర్యాలీని కులాలకు, మతాలకు, మరీ ముఖ్యంగా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని మా యొక్క సింహపురి చైతన్య వేదిక సభ్యులు తీసుకొని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ ఈ యొక్క సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా నిర్వహించేటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా భావించే ఒక సమతా ర్యాలీని మేము భావిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమతా ర్యాలీలో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు, అదేవిధంగా ఆయన ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యొక్క సమతా ర్యాలీకి మా యొక్క వాట్సాప్
కాల్, మా యొక్క ఫోన్ కాల్ని స్పందించి సుదూర ప్రాంతాల నుంచి సొంతంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని మరి ఈ యొక్క ర్యాలీకి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి పాల్గొన్న ప్రతి ఒక్క అంబేద్కర్ గారి వారసులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందు కూడా నిర్వహించేటువంటి సమత ర్యాలీల్లో కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఈ విధంగా అందిస్తారని ఆశిస్తూ అందరికీ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న వారందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.